ప్రేక్షకులకు శుభోదయం. పీడిఆర్ న్యూస్కి స్వాగతం. ముందుగా ఈరోజు మార్నింగ్ ఎడిషన్లో మనం వివిధ పత్రికలో ప్రచురితమైన ప్రధాన అంశాలని ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు తెలంగాణ దినపత్రిక వస్తే, ఇక్కడ ఈనాడు తెలంగాణ దినపత్రికలో ఒక విషాద ఘటన గురించి ఇక్కడ మనం వార్త చూస్తున్నాం. నిన్న జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో మందుల కర్మాగారంలో మహా విపత్తు. పాష మైలారంలో సిగాచి ఇండస్ట్రీలో విస్ఫోటనం, 34 మందికి గాయాలు, కానరాని 5 ఆచూకీ. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం. పీఎం మోదీ, సీఎం రేవంత్ రెడ్డిల దిగ్భ్రాంతి. కొనసాగుతున్న సహాయ చర్యలు. మంటల్లో చిక్కుకొని 19 మంది మృత్యువాత. జిన్నారం, పటాన్చెరు, అర్బన్, మియాపూర్, చందానగర్ రాష్ట్ర చరిత్రలోని ఘోర పారిశ్రామిక ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం ఉదయం హైదరాబాద్ శివారు ప్రాంతంలో పటాన్చెరులో సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాషమైలాలో పారిశ్రామికవాడ సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఔషధ పరిశ్రమలో భారీ విస్ఫోటనం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు 19 మృతదేహాలను వెలికితీయగా శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నారు. మృతుల సంఖ్య మరింత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. పేలుడు సమయంలో ఏకంగా 700 నుంచి 800 డిగ్రీ ఉష్ణోగ్రత ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ కారణంగానే అక్కడ పనిచేస్తున్న వారిలో 5 సజీవ దహనం అయ్యారు. ప్రమాద తీవ్రతకు పరిశ్రమ భవనంలో 14 అంగుళాల మందంతో ఉన్న ప్లింత్ బీమ్లు సైతం విరిగి కుప్పకూలిపోవడంతో నష్ట తీవ్రత అనూహ్యంగా పెరిగింది. పరిశ్రమ వైస్ ప్రెసిడెంట్ ఇలాంగోన్ క్వాలిటీ కంట్రోల్ విభాగం నుంచి కిందికి దిగుతున్న సమయంలోనే పేలుడు జరగడంతో ఆయన మృతదేహం 50 మీటర్ల దూరం వరకు ఎగిరి పడిందంటే పరిస్థితి తీవ్రతను ఊహించవచ్చు. ప్రమాద స్థలిలో బాధిత కుటుంబ సభ్యులు రోదనలు. పేలుడు దాటికి ధ్వంసమైన పరిశ్రమ భవనం, బాయిలర్లు, సామాగ్రి. ప్రమాదంలో కార్మికుల ప్రాణాలు, కొన్ని పరిశ్రమ కనీస భద్రత ప్రమాణాలు ముఖ్యం. కర్మాగార శాఖ పర్యవేక్షణ అంతంతే. మా వాళ్ళు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, ఆచూకీ చెప్పాలంటూ కుటుంబకులు ఆందోళన. హైదరాబాద్ శివార్ ప్రాంతంలో సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలో భారీ విస్ఫోటనం, ఒక ఔషధ కర్మాగారంలో భారీ విస్ఫోటనం అయితే జరిగింది. అందులో 19 మంది సజీవ దహనం అయ్యారు. భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించిన వార్త ప్రధానంగా మనం ఈనాడు దినపత్రికలో చూస్తున్నాం. మోదీ, సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ సంఘటనకు సంబంధించి వాళ్ళు తీవ్ర దిగ్భ్రాంతి అయితే తెలిపారు. సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన వార్త, నిన్న భారీ విస్ఫోటనం అయితే జరిగింది పటాన్చెరులో ఒక ఔషధ కర్మాగారంలో. దీనికి సంబంధించిన వార్త మనం ఈనాడు దినపత్రికలో చూస్తున్నాం. ఎన్నిసార్లు తరచూ ఈ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా కానీ అధికారులు మాత్రం ఎటువంటి చర్యలు మాత్రం తీసుకోవట్లేదు. ఇటువంటి కర్మాగారాలకు సెక్యూరిటీ లేకుండా ఎటువంటి ప్రికాషన్స్, ఇటువంటి ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా ప్రికాషన్స్ తీసుకోవాలి. కానీ అధికారులు మాత్రం దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. వీళ్ళు అటువంటి చర్యలు అయితే తీసుకుంటే కనుక ఇటువంటి ప్రమాదాలను మనం అరికట్టవచ్చు. దీనికి సంబంధించిన వార్త మనం చూసాం. నెక్స్ట్ వార్త, రామచంద్రుడే రాష్ట్ర కమల దళపతి. అధ్యక్ష పదవికి ఒక్క నామినేషనే దాఖలు. అనేక సమీకరణలు పరిగణలోకి తీసుకొని ఖరారు చేసిన అధిష్టానం ఈటెలకు నిరాశే. నామినేషన్ కార్యక్రమానికి దూరం. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావుకి అధ్యక్ష పదవి నుంచి వరించింది. దీనికి సంబంధించిన వార్త చూస్తున్నాం. నామినేషన్ వేసేందుకు భాజపా రాష్ట్ర కార్యాలయానికి వస్తున్న రామచంద్రరావు
ఎట్టకేలకు రామచంద్రరావుకి అయితే అధ్యక్ష పదవి వరించింది భాజపా తరఫు నుంచి. తెలంగాణ కమల దళపతికి కొత్త సారథిక ఎన్నికపై గత కొన్నాళ్ళుగా నెలకొన్న ఉత్కంఠకు తెర పడింది. అధ్యక్ష పదవి రేసు నుంచి అనేక పేర్లు వినిపించిన సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావుకి జాతీయ నాయకత్వం పగ్గాలు అప్పగించింది. అనేక సమీకరణలను విశ్లేషించి రాష్ట్ర సీనియర్ నేతల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని న్యాయవాది ఆర్ఎస్ఎస్ మూలాలున్న రామచంద్రరావు పేరును ఖరారు చేసింది. అధ్యక్ష ఎన్నిక ప్రక్రియలో భాగంగా సోమవారం రామచంద్రరావు ఒక్కరు మాత్రమే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక లాంఛనంగా మారింది. అధ్యక్ష పదవికి చివరి వరకు రేసులో ఉన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్కు నిరాశ మిగిలింది. ఆయన సోమవారం పార్టీ కార్యాలయానికి కూడా రాకపోవడంతో చర్చనీయాంశమైంది. గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తనకు నామినేషన్ వేసేందుకు అనుమతి ఇవ్వలేదంటూ పార్టీకి రాజీనామా చేశారు. సో ఏదైతే నామినేషన్కి నిరాకరించడంతో భాజపా ఎమ్మెల్యే సైతం రాజాసింగ్ రాజీనామా చేశారు. సో దానికి సంబంధించిన వార్త ఇక్కడ ప్రధానంగా మనం ఈనాడు దినపత్రికలో చూస్తున్నాం. భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా, కిషన్ రెడ్డికి లేఖ అందజేత, మీకో దండం మీ పార్టీకో దండం అంటూ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ వేసేందుకు అనుమతించలేదని ఆరోపణ. సో మొత్తానికైతే రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి నామినేషన్కి నిరాకరించడంతో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా అయితే చేశారు. దీనికి సంబంధించి లెటర్ కిషన్ రెడ్డికి అయితే అందజేశారు. సో ఆయన నిన్న మీడియాతో మాట్లాడుతూ మీ పార్టీకో దండం మీకో దండం అంటూ వ్యాఖ్యానించారు. ఆయన 2014 నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ పార్టీకి కష్టపడుతూ సేవ చేశారని నిన్న వ్యాఖ్యానించారు. ఆయన సైతం ఆయన కుటుంబకులు సైతం టెర్రరిస్ట్ నుంచి అటాక్స్ జరగవచ్చని అంచనా వేశారు. ఆయన ఎంతో టెర్రరిస్ట్ లిస్టులో ఆయన ఉన్నారని, ఆయన కుటుంబం ఉన్నారని ఆయన నిన్న ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ మాత్రం అతన్ని పట్టించుకోకుండా నామినేషన్ సైతం అనుమతించకపోవడంతో ఆయన పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవి కూడా నిన్న రాజీనామా చేశారు. సో దీనికి సంబంధించిన వార్త మనం చూసుకున్నాం. సో ఇది తెలంగాణ దినపత్రికలో ప్రధానంగా ప్రచురితమైన వివిధ వార్తలు. సో నెక్స్ట్ మనం ఏపీకి సంబంధించిన వార్తలు చూద్దాం. సో ప్రధానంగా మనం ఏపీకి సంబంధించిన వార్త ఈనాడు దినపత్రికలో చూద్దాం. ఇక్కడ ప్రధానంగా అమరావతిలో క్వాంటమ్ సేవలు జనవరి నుంచి అందుబాటులోకి, కంప్యూటర్ ఏర్పాటే కాదు ఎకోసిస్టియాన్ను అభివృద్ధి చేస్తాం, జాతీయ అంతర్జాతీయ సంస్థలు అందిపుచ్చుకోవాలి, క్వాంటమ్ డిక్లరేషన్పై సీఎం చంద్రబాబు ప్రకటన, విజయవాడలో దిగ్గజ సంస్థలతో వర్క్షాప్. సో మనం దీనికి సంబంధించి నిన్న కూడా మనం ఈనాడు దినపత్రికలో దీనికి సంబంధించిన వార్త మనం చూసాం. దానికి సంబంధించిన మళ్ళీ ఇక్కడ మనం ప్రచురితమైంది. విజయవాడలో నిర్వహించిన క్వాంటమ్ వ్యాలీ వర్క్షాప్లో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు, కంప్యూటర్ ఏర్పాటే కాదు ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేస్తాం, జాతీయ అంతర్జాతీయ సంస్థలు అందిపుచ్చుకోవాలి, క్వాంటమ్ డిక్లరేషన్పై సీఎం చంద్రబాబు ప్రకటన, విజయవాడలో దిగ్గజ సంస్థలతో వర్క్షాప్. సో నిన్న ఏదైతే మనం అనుకున్నామో క్వాంటమ్ సేవల గురించి జనవరి నుంచి అయితే అందుబాటులోకి రాబోతున్నాయని ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఒక ప్రకటన చేశారు. దీనికి సంబంధించిన మనం ఈనాడు దినపత్రికలో ప్రధానంగా చూసాం. అమరావతిలో వచ్చే ఏడాది జనవరి నుంచి క్వాంటమ్ కంప్యూటర్ పని చేయడంతో ప్రారంభమవుతుందని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఐబిఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ భాగస్వామ్యంతో క్వాంటమ్ వ్యాలీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలిపారు. క్వాంటమ్ వ్యాలీ విధి విధానాలపై జాతీయ అంతర్జాతీయ నిపుణులు విజయవాడలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం వర్క్షాప్ నిర్వహించింది. ఐటీ, ఫార్మా, వాణిజ్య, నిర్మాణ రంగాలకు చెందిన దిగ్గజ సంస్థలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అమరావతిలో ఏర్పాటు చేస్తున్న క్వాంటమ్ కంప్యూటర్
ప్రోటోటైప్ను ఐబిఎం సంస్థ ప్రదర్శించింది. కొత్త స్టార్టప్లను సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పరిశీలించారు. నిపుణుల సూచనలను క్రోడీకరించి అమరావతి క్వాంటమ్ డిక్లరేషన్ను ముఖ్యమంత్రి ప్రకటించారు. అనంతరం మాట్లాడుతూ కేవలం క్వాంటమ్ వ్యాలీ ప్రారంభించడంతో కాదు, అవసరమైన ఎకోసిస్టమ్ తీసుకొస్తాం. 2026 ఆగస్టు 15 నాటికి 100 యూజ్ కేసులు ఏ సమస్యలు సమర్థంగా పరిష్కరించుకోవచ్చో గుర్తించడంతో తీసుకురావాలని లక్ష్యం. ఈ విషయంలో ఇబ్బందులుంటే ప్రభుత్వం పరిష్కారం చూపుతుంది. భాగస్వామ్య పక్షాలకు నేనిచ్చే భరోసా ఇది. అమరావతిని క్వాంటమ్ టెక్నాలజీ కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం. అంతర్జాతీయ కంపెనీలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. సో ఇదైతే క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన వార్త. జనవరి నుంచి దీనికి సంబంధించిన సేవలు అయితే ప్రారంభం అవుతాయని సీఎం చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన అయితే చేశాడు. సో నెక్స్ట్ మనం ఇంకో వార్త చూసుకుందాం. చెవిరెడ్డి ప్రధాన అనుచరులు అరెస్ట్. బాలాజీ యాదవ్, నవీన్ కృష్ణంలను అదుపులోకి తీసుకున్న సిట్. మధ్యప్రదేశ్లో ఇండోర్లో పట్టివేత. మద్యం ముడుపులు తరలింపులో వీరిది కీలక పాత్ర. సో మనం కొన్ని రోజుల క్రితం కూడా మనం ఈనాడు దినపత్రికలో దీనికి సంబంధించిన వార్త చూసుకున్నాం. చెవిరెడ్డి ప్రధాన అనుచరుడు అరెస్ట్ చేశారు. ఆయనను మధ్యప్రదేశ్ ఇండోర్లో ఆయనను పట్టుకున్నారు పోలీసులు. దీనికి సంబంధించిన వార్త. ఏదైతే ఈ మద్యం కేసులో ముడుపులు ముట్టాయని ప్రధానంగా వీరిని అరెస్ట్ చేశారు. అదేవిధంగా చెవిరెడ్డిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్లో ఉన్నారు మనకు తెలుసు. సో దీనికి సంబంధించిన వార్త. మద్యం కుంభకోణంలో కేసులో నిందితుడై వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి A38 ఆదేశాల మేరకు ముడుపులు సొమ్ము తరలింపులో క్రియాశీలకంగా వ్యవహరించిన అతని అనుచరుడు బాలాజీ కుమార్ యాదవ్ A35, ఎద్దల నవీన్ కృష్ణను A36 సిట్ అధికారులు సోమవారం ఆయన్ని అరెస్ట్ చేశారు. సో ఇది దీనికి సంబంధించిన వార్త ప్రధానంగా మనం చూసాం. సో తెలంగాణలో ఈ పటాన్చెరులో నిన్న జరిగినటువంటి ప్రమాదం దృశ్యాలు మనం ఇక్కడ చూస్తున్నాం. ఈనాడు దినపత్రిక ఏపీలో కూడా ఇదే అంశం ఇక్కడ ప్రచురితమైంది. దీనికి సంబంధించిన వార్త ఇదివరకే మనం చూస్తున్నాం. హైదరాబాద్ శివారు పాషమైలారంలో సిగాచి ఇండస్ట్రీలో దుర్ఘటన, 34 మందికి గాయాలు, 5గురికి ఆచూకీ గల్లంతు. సో ఇదివరకు మనం ఇంతకుముందు కూడా మనం తెలంగాణ దినపత్రికలో చూసుకున్నాం. దానికి సంబంధించిన వార్త ఏపీ దినపత్రికలో కూడా ప్రచురితం జరిగింది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్. సో ఏపీకి సంబంధించిన కూడా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా మాధవ్ని అయితే నియమించారు. భాజపా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ పోకల వంశీ నాగేంద్ర మాధవ్ పేరును అధిష్టానం ఖరారు చేసింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నుంచి భాజపా రాష్ట్ర కార్యవర్గంలో వివిధ పదవులను మాధవ్ నిర్వహించారు. ఆయన తండ్రి చలపతిరావు ఎమ్మెల్యేగా, భాజపా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా పార్టీకి విస్తృత సేవలు అందించారు. పార్టీకి ఆ కుటుంబం చేసిన సేవలను గుర్తించి రాష్ట్ర కమల దళపతిగా మాధవ్ వైపే అధిష్టానం మొగ్గు చూపింది. సో ఏపీకి సంబంధించిన వార్త. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాధవ్ని అయితే నియమించారు. సో ఇంకో వార్త. పోలవరం బనకచెర్లకు జలసంఘం అనుమతి కావాలి. పర్యావరణ ముదింపునకు ముందే ఆ ప్రక్రియ పూర్తి చేయండి. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర అటవీ పర్యావరణ నిపుణుల కమిటీ సూచన. TOR ప్రతిపాదన వెనక్కి. సో పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు గురించి మనం చూస్తున్నాం. పోలవరం బనకచెర్ల అనుసంధానం ప్రాజెక్టుకు తొలుత కేంద్ర జలసంఘం అనుమతులు తీసుకోవాలి. పర్యావరణను ముదింపు ప్రక్రియ ప్రారంభానికి ముందు ఇది పూర్తి చేయండి. ఆ తర్వాత పర్యావరణ ముదింపునకు అవసరమైన TOR ప్రతిపాదనలతో రండి అని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఆధ్వర్యంలో నిపుణులు కమిటీ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ సమర్పించిన ప్రతిపాదనను వెనక్కి పంపుతున్నామని పేర్కొంది. జూన్ 17 ఈ కమిటీ సమావేశం పోలవరం బనకచెర్ల అనుసంధానంపై ప్రాజెక్టుపై చర్చించింది. కమిటీ నిర్ణయాన్ని సోమవారం వెల్లడించింది. సో ఏదైతే పోలవరం బనకచెర్ల
జల సంఘం అనుమతి కావాలని ప్రధానంగా ఇక్కడ ఈనాడు దినపత్రికలో చూస్తున్నాం. దీనికి సంబంధించి నిన్న ఒక మీటింగ్ అయితే జరిగింది. జూన్ 17న ఈ కమిటీ సమావేశం పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుపై చర్చించింది. కమిటీ నిర్ణయాన్ని సోమవారం అయితే వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రాజెక్టు బనకచెర్ల పోలవరం ప్రాజెక్ట్ సంబంధించిన గురించి ఈనాడు దినపత్రికలో ప్రచురితం జరిగింది. టాప్ టీ20లో స్థానం ఎస్బీఐ లక్ష్యం 2047 నాటికి సాధిస్తాం. ఈనాడు ప్రత్యేక ఇంటర్వ్యూలో ఎస్బీఐ చైర్మన్ చెల్లా శ్రీనివాస్ శెట్టి. 17 నుంచి ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సిలింగ్, ఆగస్టు 4న తరగతులు మొదలు. ఇంకో వార్త, రైల్వే ఛార్జీలు పెంపు నేటి నుంచి అమల్లోకి. తత్కాల్ ఆధార్ ధృవీకరణ కూడా కావాలి. సో ఇది ప్రధానంగా ఈనాడు దినపత్రికలో మనం ప్రధానంగా చూసుకుంటున్నాం. దానికి సంబంధించిన వార్త ఇక్కడ ఈనాడు ఏపీ తెలంగాణ హెడ్డింగ్ పేపర్లో ప్రధానంగా మనం చూస్తున్నాం. సో వ్యూవర్స్, ఇది ఇవాల్టి మార్నింగ్ ఎడిషన్. మళ్ళీ రేపటి మార్నింగ్ ఎడిషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి పీడిఆర్ న్యూస్, పీడిఆర్ భక్తి, పీడిఆర్ లైఫ్. ఫ్రెండ్స్, మీకు విజ్ఞప్తి, పీడిఆర్ న్యూస్, పీడిఆర్ భక్తి, పీడిఆర్ లైఫ్ ఛానళ్లను మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్.